ఆంటీ ఫోన్ చేశారా అర్జెంట్ గా రమ్మని. ఎందుకు గురుగారు? చందు మొన్న పబ్బుకెళ్ళి వచ్చిన దగ్గర నుంచి పెళ్లి పెళ్లి అని ఒకటే గిలగిల్లాడిపోతుంది. అయితే ఆ పాయిజన్ మీ నోట్లో పాయసమైందన్నమాట. త్వరగా పదండి. అమ్మా చారితో పెళ్ళనగానే భట్టు చచ్చిపోతాడేమోనే. పోతే పోతాడు పింజారి విధవా. వాడి గురించి ఆలోచించి నీ లైఫ్ పాడు చేసుకుంటావా? వచ్చినట్టున్నాడు. రమ్మ భట్టు. చందు ఎక్కడ? పాపం టెన్షన్ తో లోపల ఉండిపోయింది. చందు గురుగారు, ఇది నన్ను చూసి సిగ్గుపడుతుంది ఏమిటి? రేయ్ నువ్వు బయటకెళ్ళు. అది కాదు తన్ని కూడా ఉండనివ్వండి. వద్దు చందు, మన మధ్య ఇంకెవ్వరు వద్దు. నువ్వు నేను మమ్మీ. అరే నువ్వు బయటకెళ్ళు. నేనెప్పుడూ ప్రేమిస్తానని కల్లో కూడా అనుకోలేదు, కానీ ప్రేమించాను. ఆ ప్రేమ గురించి మీతో చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంది. వినటానికి నాకు టెన్షన్గానే ఉంది. 1 minute. ఒరే చారీ. గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. రేయ్ ఏజ్ ఎంకరేజ్ చేయరా. ఏమిటి గురుగారు ఆ పొలికేకలు? నిన్ను లోపలికి రమ్మంటున్నారా? నన్నా ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదురా. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా, ప్రేమ అంటుంది పెళ్లి అంటుంది. అది నాతోనే నేను కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను. నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. రండి బాబు. గురువు గారు అంతా చెప్పారు కదా. చెప్పారు. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట. వాడిష్టంతో మనకు పని ఏంటంటే మనం ప్రొసీడ్ అయిపోదాం. అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా. నువ్వే దగ్గరుండి చందు చర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు, ఐ విల్ సీ.